ఏంటి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? అంబటి గారిని మర్డర్ ప్లాన్ చేసే స్కెచ్ వేస్తున్నారా ఆయనకి భయపడి? అసలు గుంటూరులో జరుగుతున్న అంశం, గతంలో మీ కార్యాలయాల మీద దాడి చేసినప్పుడు మీరు చాలా ఆవేదన వ్యక్తం చేశారు, దుర్మార్గం అన్నారు, అరాచకం అన్నారు. ఈరోజు అంబటి గారి ఇంటి దగ్గర కూడా అదే మీరు చేయిస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఉండి కట్టడి చేయలేకపోతున్నారు. ఆయన ఇంట్లోనే ఉన్నారట, ఒక హై టెన్షన్ ఏర్పడుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారో, పిల్లలు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, ముసళ్ళు ఉన్నారో ఏం అర్థం కాని పరిస్థితి. ఆయనకి కూడా వయసు ఎక్కువ ఉండే వ్యక్తే. సో అలాంటి నేపథ్యంలో తప్పు చేస్తే అది వేరే అంశం, వేరే రకంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఎటువంటి సెక్షన్లు విధించినా అది వేరే విషయం. కానీ ఈ రకంగా దాడులు చేయడం ఇలాంటివి మీరు చెప్పి గతంలో ఇలా ఇంత దుర్మార్గం చేస్తారని మీరే అది పురుగొలుపుతున్నారు. ఆయన అసలు చంపేయడానికే ప్లాన్ చేస్తున్నారు. ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ కంట్లో నలుసులాగా ఆయన తయారయ్యాడు అని. వర్మ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. అన్న కృష్ణాంజలి అన్న గారికి, రజనీ గారికి, కొండా రాజీవ్ గాంధీ గారికి, అలాగే 99 టీవీ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సార్ వర్మ గారు, ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంబటి రాంబాబు గారి ఇంట్లో అంబటి రాంబాబు గారికి తప్ప మిగిలిన వారందరికీ నాకు క్షమాపణలు. ఒక్క అంబటి రాంబాబుకి తప్ప మిగిలిన అందరికీ కూడా నేను క్షమాపణలు కోరుకుంటా ఉన్నా, ఎక్సెప్ట్ అంబటి రాంబాబు. రాజీవ్ గాంధీ గారు మరి అక్టోబర్ 19, 2021 ఇండియాలో ఉన్నారు, అసలు ప్రపంచం మీద ఉన్నారు, లేదంటే ఎక్కడన్నా విహారయాత్ర చేస్తా ఉన్నారో, చంద్రమండలంలో ఉన్నారు. కానీ ఇది నా కారు సార్, ఇది నా కారు. 2021 అక్టోబర్ 19న జరిగినటువంటి దాడి నా కారు మీద. సో అసలు ఇందాక సాక్షి టీవీ ఎందుకో పెట్టాలనిపించింది సార్. పెడితే అరే అసలు ఇంత దారుణమా, ఇంత దారుణంగా పగలు కొడతారా, అద్దాలు పగలు కొడతారా, కారులు పగలు కొడతారా? ఆహా సార్, ఈ సాక్షి టీవీకి కావచ్చు, రాజీవ్ గాంధీ గారికి కావచ్చు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అక్టోబర్ 19 మేమేం మాట్లాడామో వాళ్ళవన్నీ చూస్తే అసలు ఇబ్బంది పడవసరంలా. అదే వాయిస్ ఓవర్ తీసుకొచ్చి పెట్టుకోమనండి. ఇప్పుడు అదే వాయిస్ ఓవర్ తీసుకొచ్చి వీడియోలో పెట్టుకోమనండి. నేను మా పార్టీ నాయకులు చేసినటువంటి ఈ దాడిని సమర్థించడం లేదు, మార్క్ మై వర్డ్స్ వర్మ గారు. కానీ ఈరోజు రాజీవ్ గాంధీ గారు వచ్చి అరే ఇంత దారుణం అంటున్నారు చూసారా, వాటికి నాకు ఇందాకటి నుంచి రోలింగ్ ఆన్ ది ఫ్లోర్ లాఫ్ అంటారంటే పడి దొర్లి నవ్వాలనిపిస్తా ఉంది. ఈరోజు సాక్షి టీవీ చూసినా, రాజీవ్ గాంధీ గారి వ్యాఖ్యలు చూసినా కానీ. ఆ రోజు ఎందుకు సార్ మరి ఇట్లా మాట్లాడలేదు? నేను ఈరోజు ఖండిస్తా ఉన్నా. మా పార్టీ కార్యకర్తలు చేసిన పనికి ఎక్సెప్ట్ అంబటి రాంబాబు ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నేను క్షమాపణ చెప్తా ఉన్నా. కానీ ఆ రోజు ఏం చేశారు సార్? చిన్నపిల్ల, ఈరోజు ఎవరు చిన్నపిల్లలు లేరు రాంబాబు గారి ఇంట్లో, కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆయన ఒక్కడే కార్యకర్తలతో ఉన్నారు, ఆయన వైఫ్ కూడా లేరు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. బయటికి రమ్మన్నాం, అంబటి రాంబాబు క్షమాపణ చెప్పు, మేము వెళ్ళిపోతామన్నాం. ఈయన ఏమంటా ఉన్నారు సార్? కాదు వంశీ, ఏంటి మీరు ఆ ప్లేస్ లో ఉన్నారా ఏంటి? ఏమండి మీరు వెళ్ళారు ఆ ప్లేస్ కి? సార్ నేను ఒక విషయం చెప్తున్నాను సార్ మీకు. నాది గుంటూరు జిల్లా, జరిగింది నా ఇంటికి అతి సమీపంలోనే. అందుకనే నాకు డౌట్ వచ్చింది మీరు వెళ్ళారా అని. నేను వెళ్ళలేదు వర్మ గారు. నాకు పార్టీ అసైన్ చేసిన పని వేరు, ఆ పనిలో నేను బిజీగా ఉన్నా, నేను వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి మా కార్యకర్తలు వారు బాగా ఆవేశంతో ఊగిపోవడంతో ఉన్నారు. బట్ ఇప్పుడు ఎవరు ఆపినా కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. ఇప్పుడు అదే డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. కానీ రేపు మేము మా కార్యకర్తలు మా మాట వినరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ మేము 19 నెలలు కామ్గా ఉన్నాం. రాష్ట్రంలో 19 నెలలైంది ఇట్లాంటి పదాలు, ఇట్లాంటి నీ అమ్మ మొగుడు అనే పదాలు విని రాష్ట్రంలో 19 నెలలైంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజు నిజంగానే కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి మాట వింటలా, సారం కోల్పోయారు ఈరోజు నిజంగానే. నేను అదే చెప్తా ఉన్నా. అంబటి రాంబాబు గారు మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదంటారింది, ఆయనే వచ్చి మీడియా ముందు. అయితే మేము బాలకొట్టింది కూడా, మా కార్యకర్తలు బాలకొట్టింది కూడా అంబటి రాంబాబు గారి కార్లు కాదు, అంబటి రాంబాబు గారి ఇల్లు కాదు. అది కాదు వంశీ, దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి కదా. డెఫినెట్లీ ఉండాలి. 19 నెలలు జరిగాయా? 19 నెలలు మా చేతికి అధికారం వచ్చి గతంలో వీళ్ళు మా మీద ఇట్లాంటి దాడులు చేశారు, మేమేమన్నా చేశామా? ఈరోజు వచ్చేసి దాడులు చేస్తా,
నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు అంటాడు రాంబాబు. మేమైతే పగలగొట్టింది రాంబాబు ఇల్లు కాదు, రాంబాబు కార్లు కాదయ్యి. సార్ ఒకటే విషయం, మేము ఈ దాడి సమర్థించడం లేదు. అలాగే ఇందాక రాజీవ్ గాంధీ గారు అంటా ఉన్నారు, ఆయన వ్యాఖ్యలకి ఆయన ఏంటో అన్నారు, ఆయన రాంబాబు గారి వ్యాఖ్యల మీద ఆయన క్షమాపణ చెప్పరు అని అన్నారు. సరే, క్షమాపణ చెప్పకపోతే ఈ రాజీవ్ గాంధీకి పోయేదేం లేదు సార్. ఆయన డిబేట్లో బాగానే ఉంటారు, ఆయన ఎక్కడో విశాఖపట్నం అనుకుంటాను ఆయనది, ఆయన అక్కడ బాగానే ఉంటారు. రాంబాబుకు తెలుసు క్షమాపణ చెప్పకపోతే ఏమైందో. ఇంకోటి అన్నాడు సార్, ఏంటి ఆయనకి భయపడుతున్నారట కదా మీరు సార్. ఒక్క విషయం సార్, ఆయన ఏంటి ఆయన ఏదో ఇందాక ఇంకో మాట అన్నారు సార్, మర్చిపోయా. ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నించామా? ఆయన హత్య చేయడానికి ప్రయత్నించామా? ఎవడాపేవాడు సార్? మేము చేయదలుచుకుంటే, అట్లాంటివి మేము చేయదలుచుకుంటే మాకేమైనా బ్రేక్ ఉందా సార్? నేను ఒక విషయం అడ్మిట్ అంటే చేయదలుచుకుంటే అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వంశీ? కాదు కాదు, ఏంటి ఆ మెసేజ్ ఏంటి? చేయదలుచుకుంటే ఆపగలరా అంటే? మాది ఆ సంస్కృతి కాదు, మాది ఆ సంస్కృతి కాదు, మాది కాదు ఆ సంస్కృతి. అది బెదిరింపు ధోరణే కదా, అది మంచిది కాదు కదా, అది సమాజానికి మంచిది కాదు కదా. కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన హత్య చేయడానికి ట్రై చేస్తా ఉన్నారని అంటా ఉన్నారు. మాకు ఆ సంస్కృతి లేదు, మేము చెయ్యాం. అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పండి, మేము అట్లాగే వెళ్ళిపోతామని మా శాసనసభ్యురాలు వారు చెప్పారు అక్కడ. మేడం అక్కడ చెప్పాం, అక్కడికి వెళ్ళినటువంటి మా శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు చెప్పారు, మీరు వచ్చి క్షమాపణ చెప్పండి, మేము వెళ్ళిపోతాం అన్నారు. ఆయన అంటే ఒక మాజీ